ఆదిశక్తి పలు అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసింది. అన్ని రూపాలు దాదాపుగా ఉగ్ర రూపమే అనేది అందరికీ తెలిసింది. అటువంటి మాయమ్మ దుర్గమ్మ శాంతరూపిణిగా ఉన్న దేవాలయం ఎక్కడ ఉందంటే, దుర్గాదేవి అంటేనే రక్కసుల పాలిట సింహ స్వప్నం. అలాంటి దుర్గాదేవి శాంత స్వరూపమే శాంతదుర్గ. శాంతదుర్గ అన్న పేరు పురాణాలలో పెద్దగా ప్రస్తావనకి కనిపించదు. శాంతముని అనే ఋషికి దుర్గామాత దర్శనమిచ్చింది. కాబట్టి ఆమెను శాంతదుర్గ అన్న పేరు స్థిరపడినట్లు ఒక గాథ వినిపిస్తుంది. గోవాలోని జనబాహుళ్యంలో మాత్రం శాంతదుర్గ గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకసారి శివకేశవుల మధ్య ఘోర యుద్ధం తటస్థించిందట. ఆ సమయంలో ఏం చేయాలో తోచక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. కానీ దుర్గాదేవి మాత్రం వారిరువురు యుద్ధాన్ని ఆపేందుకు చొరవ చూపింది. ఒక చేత్తో విష్ణుమూర్తిని, ఒక చేత్తో శివుణ్ణి పట్టుకొని వారిరువురు పోరుని నిలిపింది. ఇదేదో ఈ మధ్య ప్రచారంలోకి వచ్చిన కథ కాదు. దాదాపు 500 ఏళ్ల క్రితం శాంతిదుర్గ పేర ప్రతిష్ఠించిన మూర్తుల్లో కూడా శివకేశవులను శాంతింపజేస్తున్నట్లుగా కనిపించే శాంతదుర్గని గమనించవచ్చు. దుర్గాదేవిని శాంతదుర్గ రూపంలో కొలవడం ఒక్క గోవాలోనే ప్రముఖంగా కనిపిస్తుంది. ఇక్కడ పుట్టలను కూడా శాంతదుర్గకు ప్రతిరూపంగా భావించి పూజించడాన్ని గమనించవచ్చు. ఒకప్పుడు గోవాలోని స్థానిక తెగలవారు సంతేరి అనే గ్రామదేవతను పుట్ట రూపంలో కొలుచుకునేవారని, ఆమె క్రమేపీ శాంతదుర్గగా మారిందన్న విశ్లేషణలు ఉన్నాయి. సంతేరి అయిన శాంతదుర్గ అయిన పేరు ఏదైతేనేం, గోవా ప్రజలు మాత్రం ఈ చల్లని తల్లిని నమ్ముకుంటే సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు. గోవాలో శాంతిదుర్గ పేరుతో చాలా ఆలయాలే ఉన్నా కేవలం గ్రామంలోని ఆలయం మాత్రం అత్యంత ప్రముఖమైనది. ఈ ఆలయంలోని మూల విరాట్టు తొలుత కొలోసిం అనే గ్రామంలో ఉండేది. అయితే 1566లో గోవాని ఆక్రమించుకున్న పోర్చుగీసు వారు కొలోసింలోని ఆలయాన్ని కూల్చివేయడంతో అక్కడి మూల విరాట్టుని కావెలంకి తరలించారు. అలా కావెలంలో ఆలయాన్ని నిర్మించి ఇప్పటికీ 450 ఏళ్లు పూర్తయ్యాయి. చూసేందుకు అచ్చు ఐరోపా వాసుల భవంతిలా తోచడం ఈ ఆలయానికి ఉన్న విశేషం. కావెలంలోని శాంతదుర్గని గోవాలని అనేక కుటుంబాలు తమ ఇలవేల్పుగా పూజించుకుంటున్నాయి. వారి క్షేమ సమాచారాలను గమనించుకునేందుకు కావేలంలో ఒక సంస్థానాన్ని కూడా ఏర్పాటు చేశారు. గోవా రాజధాని పనాజీ నుంచి కేవలం 33 కిలోమీటర్ల దూరంలో అందమైన ప్రకృతి మధ్య ఉన్న కావేలం అమ్మవారిని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.